చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి కళ్ళు మూసుకుని మన చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా యేసుకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా స్వరం తెరిచి ఆయన చేసిన ఉపకారాలు ఏది మర్చిపోకుండా గొంతెత్తి గళమెత్తి స్తోత్రాలు చెల్లిస్తూ అందరూ ఆరాధన చేద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. నాయసయ్యా, 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 నాయసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, అందరూ చప్పట్లు కొడుతూ. ఆస్తుల్ని అడగలేదు, కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, మనుషులను చేసావయ్యా, ఈ రూపాన్ని ఇచ్చావయ్యా. మరలా ఒకసారి స్వరమెత్తి అందరూ యేసయ్యా అని ఆయన నామస్మరణ చేద్దాం. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. ఆమేన్, ఆమేన్. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా, ఓ యేసయ్యా. నీకే నీకే సంతోషాన్ని ఇచ్చావయ్యా, చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ అందరూ యేసయ్యా అని. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా. యేసయ్యా నీకే మహిమ కలుగును గాక. మా హృదయాన్ని కోరుకున్న దేవుడవు నాయనా, మమ్మల్ని ఇష్టపడిన దేవుడవు తండ్రి, మేమిచ్చే వాటిని కాక మమ్మల్ని కోరుకున్న దేవుడవు నాయనా. ఎంత మంచి దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడగలేదు, అంతస్తులు అడగలేదు. ఎంత ప్రేమ కలిగిన దేవుడెవరైనా. మా బంగారము, మా వెండి, మా ఆస్తు పాస్తులు అడగలేదయ్యా. మమ్మల్ని కోరుకున్న దేవుడు నీకు స్తోత్రాలు. మా కొరకు బలి పశువుగా మారి మా కన్నీటిని తుడిచిన దేవుడవు తండ్రి. నిజమైన సంతోషాన్ని మాకు ఇచ్చిన దేవుడవయ్యా. నీ
రూపములోనికి మమ్మలను మలచి నిజమైన సంతోషాన్ని మగిచ్చిన దేవుడవు. ఏమిచ్చిన రుణము తీర్చుకోలేము అయినా. మరలా యేసయ్యా అని ధ్యానం చేద్దాం. ఆమేన్. చేతుల పైకి ఎత్తు చప్పలు కొడదాం. చేతుల పైకి ఎత్తు చప్పలు కొట్టాలి. ఆమేన్ 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 ఆమేన్. యేసు 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 యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా. గట్టిగా చప్పలు కొడుతూ హృదయపూర్వకంగా హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు 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 వందనాలు. శక్తిమంతుడా నీకు స్తోత్రం. బలవంతుడా నీకు స్తోత్రం. ఆశ్చర్య కార్యములు చేయవాడా నీకు స్తోత్రమయ్యా. ఎంత మంచి దేవుడు మాకున్నావు తండ్రి, నీకు స్తోత్రం. మా కొరకు నీ ప్రాణం పెట్టి మమ్మల్ని విమోచించిన గొప్ప దేవుడా. మేమిచ్చే వాటిని ఆశపడక మమ్మను కోరుకున్న దేవుడవు. మమ్ములను ఇష్టపడిన దేవుడవు. మా జీవితములు తండ్రి అని పిలవడానికి అర్హత లేకపోయినా కుమారుడా కుమార్తె అని పిలిచి మమ్మను ఆశీర్వదించిన గొప్ప దేవుడవునైనా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలం ఆరాధన అంగీకరించినందుకొరకు వందనాలు. నీ కృప చేత మమ్మల్ని బలపరచండి. మీ నామానికి మహిమను పొందండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనకి బైబిల్లో ఒక దేశం గురించి ఎక్కువగా ధ్యానం చేస్తాం, ఇశ్రాయేలుల గురించి. ఇశ్రాయేలులు ఎవరి చేతిలో బానిసలైపోయారు? ఐగుప్తులు. చెప్పండి, ఎవరి చేతిలో? వారు చేయించే వెట్టి పనులు, వెట్టి చాకరీలు భరించలేక వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. అయ్యా, ఈ బానిసత్వం ఏంటి ప్రభువా, మాకు ఇంతకాలం ఏంటి, ఈ బాధ ఏంటి, కష్టం ఏంటి, ఈ పనులేంటి, ఈ వెట్టి చాకరీలు ఏంటి, మేము భరించలేకపోతున్నామయ్యా అని ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభువు వారి కొరకు ఒక నాయకుడిని పంపించాడు. ఏం పేరు? ఆయన పేరు మోషే. ఆ మోషే నాయకత్వంలో ప్రజలందరూ ఒక గొప్ప ఉద్యమాన్ని చేసి అక్కడ కూడా గొప్ప విడుదల పొందుకున్నారు, స్వతంత్రతను పొందుకున్నారు. ఈ స్టోరీ మనం బైబిల్లో ధ్యానించని వారు ఎవ్వరు ఉండరు. ఇశ్రాయేలుల ఐగుప్తుల మధ్య జరిగిన పోరాటాన్ని చెప్పకుండా ఎవరు ఉండరు. దేవునికి స్తోత్ర. స్వతంత్రతలో అంత ప్రాధాన్యత ఉంది, స్వతంత్రతలో అంత సంతోషం ఉంది, స్వతంత్రతలో అంత ఆనందం ఉంది. దేవుడు కూడా మనలందరినీ కోరుతున్న మాట ఏంటంటే, మీరు స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడితే. గలతీయులకు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అందరూ చెప్పండి మాట. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఒక్కసారి మీ ప్రక్కన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి, అయ్యా మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు అని చెప్పండి. మీరు బానిసలుగా ఉంటే దేవునికి ఇష్టమా? స్వతంత్రులుగా ఉంటే దేవునికి ఇష్టమా? దేవుడు కోరుకుంటున్నాడు. ఒక మాట చెప్పాడు, నిన్న మిమ్మల్ని పిలిచిందే స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాను. అయితే ఏమిటి స్వాతంత్రత? ఏమిటి స్వాతంత్రత?
దేవుడు కోరుతున్న స్వాతంత్రత ఏమిటి? కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోక సంబంధంగా ఒక దేశానికి వచ్చే స్వాతంత్రత, దేవుడు కోరుకునే స్వాతంత్రత, ఈ రెండిటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో కొన్ని మాటలు చెప్తాను ఈరోజు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు కోరుకున్నది ఒక దేశానికి సంబంధించిన స్వాతంత్రమేనా అని అడిగితే కాదు. ఎందుకో తెలుసా? దేవుడు క్షయమైన వాటిని గురించి ఆలోచించే దేవుడు కాదు. ఈ దేశానికి స్వాతంత్రత వస్తే ఈ దేశము మనకు అక్షయమైనదా, క్షయమైనదా? క్షయమైనది. అశాశ్వతమైన దానికి స్వాతంత్రంగా ఉండడానికి పిలిచాను అని చెప్పాడా? కాదు. ఆయన చెప్పింది వేరో. అదేంటో తెలుసా? ఒక శాశ్వతమైన రాజ్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మీరు ఒక బంధకాల్లో ఉన్నారు, మీరు ఒక బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసత్వం నుండి విడిపించబడితే, అందులో మీరు స్వతంత్రులు అయితే, మీకు ఇవ్వబోయే రాజ్యం ఒకటి ఉంది. అది క్షయమైనది కాదు, అది అక్షయమైన రాజ్యము. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఒకసారి యూదులైన తన శిష్యులతో మాట్లాడిన మాటలు యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుండి 36 వచనాల వరకు కనబడతాయి. చదువుదాం ఒకసారి. కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు నిజముగా శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. చూడండి తను నమ్మిన యూదులతో చెప్తున్న మాటలు ఏంటంటే, మీరు సత్యమును గ్రహిస్తారు. ఎప్పుడో తెలుసా? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉండి మీరు సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు సత్యం ఏం చేస్తుంది? 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మును గట్టిగా చెప్పండి, స్వతంత్రులుగా చేయను. గట్టిగా చెప్పండి మాట. అందరూ చదవండి. 32వ వచనం గట్టిగా చదవండి. అప్పుడు సత్యము మిమ్మును. యేసు ప్రభు తను నమ్మిన యూదులతో ఈ మాట అనగానే యూదులకి కొంచెం పౌరుషం వచ్చింది. అరే, మాకు స్వతంత్రత ఏంటయ్యా? మేము అబ్రహాం సంతానం కదా, మాకు స్వతంత్రత ఏంటి? మేము ఎవరికి బానిసలమై ఉన్నాం అడుగుతారు. ఆ మాట చదవండి తర్వాత లైన్. వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనను అనిరి. ఆయనతో అంటున్నారట, అరే మాకు స్వతంత్రత కావాలని నువ్వెలా చెప్తున్నావు? అసలు మాకు బానిసత్వం ఏంటంటో తెలియదు. మేము అబ్రహాం సంతానం, మొదటి నుండి మేము స్వతంత్రులుగానే ఉన్నాం. మేము ఎవరి చేతుల్లో బందీ అవ్వలేదు, ఎవరికి దాసులు అవ్వలేదు. నువ్వు మమ్మల్ని స్వతంత్రులుగా ఉండమని అసలు ఎలా చెప్తున్నావు అని అడుగుతుంటే దానికి జవాబుగా యేసయ్య చెప్పిన మాట కనబడుతుంది. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనండి. అందరూ ఈ మాట చదవండి గట్టిగా. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 35. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎవరి చేతుల్లోనూ లేరు, మీకు ఎవరు బాసులు లేరు, మీరు అసలు దేనికి బానిసలు కాదు, మీరు ఎవరు దాసులు కాదు, మీరు స్వతంత్రంగానే ఉన్నారని మీరు అనుకుంటున్నారు. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, పాపము చేయు ప్రతి ఒక్కడు దేనికి దాసుడు? పాపానికి దాసుడు. అంటే ఇప్పుడు మీలో ఏం కనపడుతుంది? ఇప్పుడు మీరు బానిసలా లేకపోతే స్వతంత్రులా? చెప్పండి. పాపం ఉన్న వాళ్ళు స్వతంత్రులా, దాసులా? దాసులే. కనుక వాళ్ళతో చెప్తున్నాడు, ఎప్పుడైతే మీరు పాపం నుండి విడుదల చెందుతారో అప్పుడు మీకు స్వాతంత్రత వచ్చినట్టు. ఎప్పుడు మీకు స్వాతంత్రత వస్తుందో అప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, అప్పుడు మన కొరకు సిద్ధపరచబడిన అసలైన రాజ్యంలోనికి మనము అడుగు పెడతాం. స్తోత్రం చెప్పండి. ఇక ఆ రాజ్యంలో మరణం అంటూ లేదండి, యుగ యుగాలు ఆనందించబోతున్నాం. స్తోత్రం చెప్పండి. అది అక్షయమైన రాజ్యం. చెప్పండి, ఏ రాజ్యం అది? అక్షయమైన రాజ్యం. ఇక అది క్షయమైపోయేది కాదు, లయమైపోయేది కాదు. నిజమైన దేశములోనికి మనం అడుగు పెట్టబోతున్నాం. పరమ కానానులోనికి అడుగు పెట్టబోతున్నాం. ఆ కానానులోనికి అడుగు పెట్టాలంటే మన బంధకాలు తెంచబడాలి, మన దాసత్వం నుండి విడిపించబడాలి. ఏంటా బంధకాలు, ఏంటా దాసత్వం అంటే, పాపమనే దాసత్వం నుండి మనము విడుదల పొందాలి.
హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఆత్మ సంబంధమైన పోరాటం అనండి. ఆత్మ సంబంధమైన పోరాటం. దేశాన్ని సంపాదించుకోవడానికి చేసేది శరీర సంబంధమైన పోరాటం. చెప్పండి, ఒక దేశాన్ని సంపాదించుకోవడానికి చేసేది శరీర సంబంధమైన పోరాటం. పరమరాజ్యాన్ని పరమ కానానును సంపాదించుకోవడానికి చేసేది ఆత్మ సంబంధమైన పోరాటం. క్షయమైపోయేదానికి చేసేది శరీర శరీర అక్షయమైన దానికోసం చేసేది ఆత్మ సంబంధమైన పోరాటం. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు ఈ రెండు తేడా తెలియాలి. శరీర సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది అనండి. శరీర సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. శరీర సంబంధమైన స్వాతంత్రం, ఆత్మ సంబంధమైన స్వాతంత్రం అనండి. శరీర సంబంధమైన స్వాతంత్రం, ఆత్మ సంబంధమైన స్వాతంత్రం రావాలంటే పోరాటం చేయాలి. కనుక శరీర సంబంధమైన పోరాటము, ఆత్మ సంబంధమైన పోరాటం. చెప్పండి, శరీర సంబంధమైన పోరాటము, ఆత్మ సంబంధమైన పోరాటం. దీనికి పోరాటమే, దీనికి పోరాటమే. అయితే ఒక మాట చెప్తాను, ఈ పోరాటానికి చాలా తేడా ఉంది. శరీర సంబంధమైన పోరాటం వేరు, ఆత్మ సంబంధమైన పోరాటం వేరు. దీనికి చాలా తేడా ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. ఏంటా వ్యత్యాసం? అసలు ఈ పోరాటం ఎలాగుంటుంది, దీనికి ఎలా పోరాడాలి, ఈ పోరాటం ఎలాగుంటుంది, దీనికి ఎలా పోరాడాలి? శరీర సంబంధమైన స్వాతంత్రానికి సంబంధించిన పోరాటంలో మనం ఏం చేయాలి, ఆత్మ సంబంధమైన పోరాటంలో స్వాతంత్రానికి సంబంధించిన పోరాటంలో మనం ఎలా పోరాడాలి? ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్, ఆ వ్యత్యాసం ఏంటో ఒక 7 మాటలు చెప్తాను. స్తోత్రం చెప్పండి సరిగ్గా. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కొంతకాలం క్రితం పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఆలోచనలు రాసుకొని మీ ముందు పెడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1, ఈ శరీర సంబంధమైన స్వాతంత్రాన్ని గురించిన పోరాటములో లక్షల మంది శ్రమ పడాలి, లక్షల మంది రక్తం చిందించాలి, లక్షల మంది పోరాడాలి. అంతే కదా? మన భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతమంది పోరాడుంటారు చెప్పండి? లక్షల మందే. చెప్పండి, ఎంతమంది? లక్షల మంది పోరాడారు. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, లక్షల మంది పోగొట్టుకున్నారు. ఎంతోమంది రక్తాలు చిందించారు, ఎన్నో భయంకరమైన దాడులకు గుయ్యారు, ఎంతో ఇబ్బందులు పడ్డారు. అర్థమైందా? బయట బాహ్య సంబంధమైనటువంటి స్వాతంత్రత కొరకు, ఈ దేశం కొరకు లక్షల మంది పోరాడాలి. కానీ ఆత్మ సంబంధమైన స్వాతంత్ర పోరాటంలో ఒక్కడే రక్తము చిందించాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఒక్క ఆయనే పోరాడాడు, ఒక్క ఆయనే శిలువ శ్రమలు అనుభవించాడు, ఒక్క ఆయనే మన కోసం సమస్తాన్ని త్యాగం చేశాడు, ఒక్క ఆయనే రక్తం చిందించి ప్రాణం పెట్టాడు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఇది లక్షల మంది తీసుకొచ్చిన స్వాతంత్రం కాదు. ఒకే ఒక్క ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవలే మారిపోయి మనందరి కోసం వధించబడి తన పరిశుద్ధ రక్తముని చిందించి, ఆ రక్తములో మన పాపములు కడుగబడుట ద్వారా, మన పాపములు ఒప్పుకొనడం ద్వారా, మన అతిక్రమములు విడిచిపెట్టడం ద్వారా పాప బంధకములను తెంచి మనలను పరమ సంబంధమైన పరలోక రాజ్యానికి నిజమైన స్వాతంత్రులుగా ఆయన మనల్ని సిద్ధపరిచాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఒక్క మాటే గుర్తుపెట్టుకోండి, ఆయన రక్తములో కడగబడితే మన పాపములకు విమోచన. ఆమేన్. మన పాప బంధకాలు తెగిపోతాయి. ఆమేన్ చెప్పండి. ఇంకా ప్రభు మందిరానికి వస్తూ దొంగతనాలు విడిచిపెట్టలేదా? వ్యభిచారం మానలేదా? ఏమంటే అబద్ధాలు మానలేదా? అసహ్యమైన కార్యాలు విడిచిపెట్టలేదా? ఇంకా దేనికైనా బానిసవైపోయి ఉన్నావా? చెడు చూపుల చేత, చెడు ఆలోచనల చేత, చెడు తలంపుల చేత, చెడు నడవడక చేత ఇంకా నువ్వు బంధించబడి ఉన్నావా? నీకు విడుదల లేదా? ఈరోజు ఈ పోరాటంలో లక్షల మందితో పని లేదండి. నీ కొరకు ఒక ఆయన తన రక్తాన్ని చిందించాడు, నీ కొరకు ఒక ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీకు విడుదల కావాలనుకుంటే ఆ యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చాయి. ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చాయా, నేను పాపిని, నన్ను క్షమించు అని అడుగు. నేను దోషినయ్యా, నన్ను క్షమించు. ఇదిగో ప్రభు, పాపపు బంధకాల చేత బంధించబడి దేశానికి స్వాతంత్రత వచ్చిందని అందరితో పాటు నేను కూడా ఆగస్టు 15వ తారీఖు మిఠాయిలు తింటున్నాను, కానీ నాకు నిజమైన స్వాతంత్రత లేదు అని ఇంతవరకు నేను గ్రహించలేకపోయాను. పాపము చేయు ప్రతి ఒక్కడు
పాపానికి దాసుడు గనుక ఆ పాపము నాలో ఉంది, నేను పాపము దాస్యత్వంలో ఉన్నాను, బందీలో ఉన్నాను, ఇంకా విడుదల దొరకలేదు, ఇంకా స్వతంత్రత దొరకలేదు. ఈరోజు నన్ను క్షమించండి, నా పాపమును మన్నించండి, నీ పాదాల దగ్గరకు వస్తున్నాను, ఈరోజు నీ ఎదుట ఒప్పుకుంటున్నాను, ఈరోజు నీ ఎదుట విడిచిపెడుతున్నాను. ఎవరు యేసు దగ్గరకు వస్తారో వారు నిజమైన స్వాతంత్రతను పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వచ్చి వెళ్ళిపోతే స్వాతంత్రత రాదు. అర్థమైందా? మొన్న చర్చ్ 40 సంవత్సరాల చరిత్రలో నేను 35 సంవత్సరాల నుండి చర్చకు వస్తున్నానండి. బయటికి వెళ్ళి సిగరెట్లు కాలుస్తున్నావా, మందు తాగుతున్నావా, అబద్ధాలు ఆడుతున్నావా, దొంగ పనులు చేస్తున్నావా, చెడు పనులు చేస్తున్నావా? నువ్వు స్వతంత్రుడువా, దాసుడువా? 35 సంవత్సరాల నుండి మన్నా సంఘానికి వస్తున్న దాసుడు అన్నమాట. అర్థమైందా? 20 సంవత్సరాల నుండి మందిరానికి వెళుతున్నా దాసుడు, స్వతంత్రుడు కాదు. నీ పాపం నుండి విడిపించబడకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి మందిరానికి వెళ్తున్నా అంత సీనియర్ దాసుడు. స్వతంత్రత రాలేదు నీకు. మందిరానికి వచ్చి సప్పడ కొడితే, పాట పాడితే, ఆరాధన చేస్తే, కానుకలు వేసేస్తే స్వతంత్రం వచ్చేసినట్టు కాదు. పాపము చేయు ప్రతి ఒక్కడు పాపానికి అది విడుదల చెందాలి. అది ఆ బంధకాలు తెంచబడాలి, అవి బయటకు వచ్చేయాలి. నిజంగా యేసే పాదాల మీద పడాలి, నిజంగా యేసే రక్తంలో కడగబడాలి, నిజంగా యేసే దగ్గర క్షమాపణ అడగాలి, నిజంగా యేసే దగ్గరకు వచ్చి మన అతిక్రమాలన్నీ తుడిచివేసుకోవాలి, మన పాపాలన్నీ కడిగేసుకోవాలి, పవిత్రపరచబడాలి. అప్పుడే నిజ స్వాతంత్రత. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎలాగుంది ఈరోజు? మొదటగా ఈ మాట చెప్తున్నాను. ఎలాగుంది? మనం మందిరానికి వస్తున్నటువంటి దాసులమా, స్వాతంత్రులమా? దేవుని దగ్గర ఉన్న దాసులమా, దేవుని దగ్గర దాస్యత్వంతో ఉన్నామా, స్వతంత్రులుగా దేవుని ఆరాధిస్తున్నామా, విడిపించబడిన వారుగా దేవుని ఆరాధిస్తున్నామా, దేవుని మహిమపరుస్తున్నామా? మన ఆధ్యాత్మిక స్థితి ఎలాగుందో ఒకసారి పరీక్షించుకొని, పరిశీలించుకొని దేవుని సందులో యథార్థమైన క్రైస్తవులుగా ఉండాలని దేవుని సేవకునిగా ఈ మాటను బట్టి తెలియజేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవ మాట, లోక సంబంధమైన స్వాతంత్రం ఇది మనుషులతో పోరాటం. చెప్పండి, ఇది మనుషులతో పోరాటం. ఎవరితో పోరాటం? అవతల కొంతమంది మనుషులు ఉంటారు, యువతల కొంతమంది మనుషులు ఉంటారు. బాణాలు ఇసురుకుంటారు, గన్నలు గురి పెట్టుకుంటారు, కాల్చుకుంటారు, చంపుకుంటారు. మనుషులతోనైనా పోరాటం? మన భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంతమంది చచ్చిపోయారు మనవాళ్ళు? పోరాటంలో ఎంతమంది చచ్చిపోయారు? 3 మంది చనిపోయారు. మనుషులతో పోరాటం. కానీ ఆత్మ సంబంధమైన పోరాటం మనుషులతో పోరాటము కాదు. మీరు పోరాడునది మనుషులతో కాదు, అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహముతోను. చెప్పండి, ఎవరితో పోరాడుతున్నాం మనం? కొంచెం గట్టిగా చెప్పండి. దురాత్మల సమూహం. గట్టిగా చెప్పండి. ఇప్పుడు మన ఫైటింగ్ ఎవరితో? దయ్యాలతో. అనండి, గట్టిగా చెప్పండి. దొంగతనం నేర్పించే దయ్యం, వ్యభిచారం నేర్పించే దయ్యం, పాపము నేర్పించే దయ్యం, అబద్ధాలు ఆడించే దయ్యం, ఈ దయ్యాల సమూహాలు ఇవన్నీ. మనల్ని పాపములో బంధకాల మధ్య ఉండే దయ్యాల సమూహం, చీకటి సమూహం, అపవిత్రాత్మల సమూహం, వీటిలతో మన పోరాటం. కనుక ఇప్పుడు మనకు మనుషుల బలం కావాలా, దేవుని బలం కావాలా? ఆత్మ సంబంధమైన పోరాటానికి దేనికి బలం కావాలి? ఆత్మకు బలం కావాలి. చెప్పండి, దేనికి బలం కావాలి? ఒక్కసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మతో పోరాటానికి ఎవరి ఆత్మ కావాలి మనకి? ప్రభు ఆత్మ. గట్టిగా చెప్పండి. ప్రభు ఆత్మ, దేవుని ఆత్మ. గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మ అనండి గట్టిగా, కొంచెం గట్టిగానండి. పరిశుద్ధాత్ముడు మనలోను ఉంటేనే మనము లోక సంబంధమైన ఈ పోరాటంలో విజయాన్ని సాధించగలుగుతాం. స్తోత్రం కలుగును గాక. దయ్యాలతో పోరాటానికి ఈ పోరాటమే, ఆత్మ సంబంధమైన పోరాటంలోనే మనం గెలవగలుగుతాం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. పోరాడాలి, పోరాడాలి, పోరాడాలి. ఆత్మలతో పోరాడాలి, ఆత్మలతో పోరాడాలి. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, రక్తము కారునంతగా ఇంకా దానిని
ఎదిరింపలేదు. పాపముతో పోరాడుటలో, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. రైట్. చూడండి ఒకసారి, ఇది మనుషులతో పోరాటం కాదు, పాపముతో పోరాటం. ఈ పోరాటంలో అవసరమైతే రక్తము కారునంత పోరాడాలి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా, ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ పోరాటాన్ని గురించి ఒక్కసారి యోసేపును ఉదాహరణగా తీసుకుంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో పోరాడాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని కష్టాలు అనుభవించాడు కదా. అందుచేత గుర్తుపెట్టుకోండి, మనం పోరాడునది శరీరాలతో కాదు, మీ అత్తగారితో పోరాటం కాదు, తోడు కోడలతో పోరాటం కాదు, అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య పోరాటం కాదు. పరలోకానికి చేరాలంటే దురాత్మల సమూహాలతో మనము పోరాడాలి. ఆత్మలో పోరాటానికి ఆత్మకు బలం కావాలి. చెప్పండి, దేనికి బలం కావాలి? రైట్. ఆడు దురాత్ముడు మన దగ్గరికి వస్తే దేవుని ఆత్మతో ఎదిరించగలిగిన శక్తివంతులుగా మనము ఉండాలి. ఎదిరించే శక్తివంతులుగా మనం ఉండాలి. కనుక పరిశుద్ధాత్మను పొందావా, దేవుని ఆత్మతో ఉన్నావా, ప్రభు ఆత్మను సంపాదించుకుని నడుస్తున్నావా, ఆలోచన చేయి. దురాత్మల సమూహానికి నీలో దేవుని ఆత్మ లేకపోతే దురాత్మలను ఎదిరించలేవు. దేవుని ఆత్మ నీలో లేకపోతే ఆ దయ్యాలతో పోరాటంలో ఓడిపోతావు. అందుకని ఇది మనుషులతో పోరాటం కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సైన్యంతో పోరాటం. దేవునికి స్తోత్రం. 1 లక్షల మంది శ్రమ పడాలి లోక సంబంధమైన స్వాతంత్రానికి సంబంధించిన పోరాటంలో, కానీ యేసు ఒక్కడే పోరాడాడు ఆత్మ సంబంధమైన పోరాటంలో. ఆమేన్. 2, ఇది మనుషులతో పోరాటం, లోక సంబంధమైన పోరాటం, కానీ ఆత్మ సంబంధమైన పోరాటం దురాత్మలతో పోరాటం. ఈ పోరాటంలో గెలవాలంటే ప్రభు ఆత్మను కలిగిన వారమై మనం ఉండాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ఇక 3వది, లోక సంబంధమైన పోరాటాలలో ఆయుధాలు ఉండాలి. ఏముండాలి? కానీ ఆత్మ సంబంధమైన పోరాటంలో మన ఆయుధం ఏంటో తెలుసా? దేవుని ఆత్మ. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మతోనే సమస్తము సాధ్యం. 2వది ప్రార్థన, 3వది వాక్యం. స్తోత్రం చెప్పండి. ఇంకా పోరాటానికి కావలసిన ఆయుధాలన్నీ ఎఫెసీ పత్రికలో రాస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎంత ప్రార్థన చేస్తే అంత శక్తిని పొందుకుంటావు. ఎంత వాక్యం చదివితే, ఎంత వాక్యం గుండెల నిండా చేర్చుకుంటే అంత శక్తిని పొందుకుంటావు. స్తోత్రం చెప్పండి. ఈ శక్తి చాలు మనం సైతానును పడగొట్టడానికి. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. దేవుని ఆత్మ శక్తి చేత కాదు, బలం చేత, దేవుని ఆత్మ చేత నింపబడి పరిపూర్ణమైన ఆత్మానుభూలో నడుస్తూ, పరిపూర్ణమైన పరిశుద్ధ ఆత్మానుభూలో జీవిస్తూ, ప్రార్థన వాక్యాన్ని ఆయుధాలుగా పట్టుకుని, వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గమది, ఆయుధం మన దగ్గర ఉండాలి. ఎందుకో మరలా చెప్తున్నాను, మనం పోరాడినది మనుషులతో కాదు. కనుక మన ఆయుధాలు వేరు. ప్రార్థనే మన ఆయుధం, వాక్యమే మన ఆయుధం, దేవుని ఆత్మే మన ఆయుధం. ఇలాగ ఆత్మ సంబంధమైన ఆయుధాలు మనము ధరించాలి. మన చేతులకు కాదు ఉండాల్సింది ఆయుధం, మన హృదయం నిండా ప్రార్థన, వాక్యము, దేవుని ఆత్మను ఆయుధాలు ధరించినప్పుడు మనం విజయాన్ని పొందుతాం. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దగ్గరగా చెప్పండి హల్లెలూయా. కనుక ఎంతసేపు ప్రార్థిస్తున్నావు, ఎంతసేపు వాక్య ధ్యానంలో ఉంటున్నావు, ఎంతసేపు దేవునితో గడుపుతున్నావు, ఎంతసేపు దైవ సంబంధమైన ఆలోచనలు, తలంపుల మధ్య బ్రతుకుతున్నావు, ఆలోచన చేయి. పదును పెడుతున్నావా? వాక్యాన్ని బాగా చదువుతుంటే పదును పెడుతున్నట్టే. ఎవ్వడ మీదైనా సరే అగ్ని బాణాలు వేసేయచ్చు మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యం బాగా గుండెల నిండా నింపుకుంటే అపవాదు వచ్చినప్పుడు ఎదురించుటకు శక్తిమంతులుగా మారిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఉన్న చోట దయ్యాలు ఉండవు, పారిపోతాయి. ప్రార్థన ఉన్న చోట దయ్యాలు పారిపోతాయి. ప్రార్థన ఉన్న చోట అపవాద శక్తులు పారిపోతాయి. ప్రార్థన చోట శత్రు సైన్యాలు ఓడిపోతాయి. ప్రార్థన ఉన్న చోట విరోధమైంది ఏది వర్ధిల్లదు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. కనుక ప్రార్థన వాక్యాన్ని ఆయుధాలుగా పట్టుకొని దేవుని ఆత్మను పరిపూర్ణంగా కలిగిన వారమై మనం అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు శరీర సంబంధమైన ఆయుధాలతో మనకు పని లేదు. ఆత్మ సంబంధమైన ఆయుధాలతో యుద్ధం చేయాలి.
దాని ద్వారా పాపమును జయించగలవు. అందుకనే వాక్యాన్ని గురించి అంటాడు, నా హృదయమందు నీ వాక్యం ఉంచుకుని ఎడల నేను పాపము చేయను అంటాడు. దేవునికి స్తోత్రం. యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరచుకుందరు చెప్పడం? దేని చేత? ఈ పోరాటం దేని గురించి? పాపం గురించి. పాపము నుండి విడుదల. చెప్పండి మాట. పాపం నుండి విడుదల కావాలంటే దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా చదవాలి, అనుభవించాలి, ఆస్వాదించాలి. వాక్యము పాపము చేయనివ్వదు. ఆమెన్. ప్రార్థన పాపము చేయనివ్వదు. ఆమెన్. అవే మన వెపన్స్. ఆమెన్. అవే మనకున్న ఆయుధాలు. ఆమెన్. కాబట్టి ఒక్కసారి ఏ రీతిగా ఉంది ఆత్మ సంబంధమైన పోరాటంలో ఎలా పోరాడుతున్నావో ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.